నంది, పరమేశ్వరులు ఇంకా తిరిగి రాలేదా? మాత, పరమేశ్వరులు తిరిగి రావడానికి ఇంకా సమయం పట్టవచ్చు. ఏ? మాత, ఆయన అజ్ఞాతవాసంలో పాశుపత వ్రతం ఆచరించడానికి వెళ్ళారు. దాన్ని ఆచరించడం పూర్తయ్యేదాకా ఆయన తిరిగి రారు. మరి శివశంకరులేమో నా వెంట ఆనందకాననంలో విహరించడానికి వస్తానని మాట ఇచ్చారే. తీరా వెళ్ళడానికి నేను సిద్ధమయ్యేసరికి నాతో ఏమీ చెప్పకుండానే వెళ్ళిపోయారు. ఆయన ఇలా ఎందుకు చేశారు? ఇక ముందు ఆయన చెప్పే మాటలు నేనెలా నమ్మను? నారాయణ నారాయణ. మాత, నారదుడి ప్రణామం స్వీకరించండి. మాత, చక్కగా అలంకరించుకుని ఉన్న ఈ రూపం కూడా తమరి మనసులోని అశాంతిని కప్పిపుచ్చలేకపోతోంది. ఈ అశాంతికి, తమ క్రోధానికి కారణమేమిటి? చూసావా నారదా, పరమేశ్వరులు నాతో కూడి ఆనంద కాననంలో విహరిద్దామని మాట ఇచ్చారు. తీరా వెళ్ళడానికి నేను సిద్ధమయ్యేసరికి ఆయనేమో పాశుపత వ్రతం ఆచరించడానికి ఏదో అజ్ఞాత వనంలోకి వెళ్ళిపోయారు. అందుకు అలగవలసిన కారణమేమిటి? లేక ఇదేమైనా సంతోషకరమైన సమయమా? నారాయణ నారాయణ, తమరు నాపై కూడా అలిగారు. మాత, నా అభిప్రాయం ఏమిటంటే, ధ్యాన సమాధిని, పాశుపత వ్రతం ఆచరించడం పరమేశ్వరుడు చేస్తూ ఉంటారు. ఇవన్నీ నిత్యాచరణ చర్యలోని భాగాలైపోయాయి. ఆయనను మీరు అంతగా కలుసుకోవాలని అనుకుంటే మీరు కూడా ఆ అజ్ఞాతవనాన్ని చేరుకోండి. అక్కడ తమరిద్దరూ కలిసి ఆ వ్రతాన్ని పూర్తి చేయండి. నేనా అజ్ఞాతవనానికి వెళ్ళాలా? ఏ, తమరక్కడికి వెళ్ళడంలో ఇబ్బందే ఉంది? తమరు శక్తి స్వరూపిణి కదా. తమరు అక్కడికి వెళ్ళటం కష్టమా ఏమిటి? నిజమే చెప్పావు నారదా. నా స్వామిపై అలగడం అనేది నాకు ఉచితం కానేరదు. ఇక నేనిప్పుడే ఆయన వద్దకు వెళ్ళి నా తప్పును క్షమించమని అంటాను. తప్పక మాత, తప్పక. నేనిక్కడికి ఆ పరమేశ్వరుని ఒక ప్రశ్న అడుగుదామని వచ్చాను. ఆ ప్రశ్నను ఆయనను దర్శించినప్పుడే అడుగుతాను. మరి నారాయణ నారాయణ. నంది, నేను స్వామి వద్దకు వెళుతున్నాను. నేను తిరిగి వచ్చేదాకా నీవు మా కోసమై ఇక్కడే వేచి ఉండాలి. తమ ఆజ్ఞ పాటిస్తాను మాత. మేము తమరి ఆజ్ఞను పాటిస్తాము మాత. నంది శివగణాలు కైలాసంలో పార్వతీమాతకై వేచి ఉండిపోయారు. పార్వతీమాత మాత్రం పాశుపత వ్రతంలో నిమగ్నుడైన పరమేశ్వరుణ్ణి అన్వేషిస్తూ ఉంది. సృష్టి నియంత అయిన శివుడు జగత్ కళ్యాణానికై అప్పుడప్పుడు ఇటువంటి అనేక వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు. కానీ భోగ విలాసాల్లోనూ, కామము, ఐహిక వాంఛల్లో మునిగిన వారు తమ మదిలోని దుర్భావనల వల్ల లోకానికి హాని కలిగిస్తారు. ఈ నిజాన్ని అనుసరిస్తూ రాక్షస ప్రవృత్తి వల్ల అంధుడైన అంధకాసురుడు అహోరాత్రాలు కామంతో అంధుడవటం స్వాభావికమే కదా. సుందరి మేనక, నీవు మాచే సురను తాగించు. నీ సౌందర్యం ఎంతో అద్భుతం. సేనాపతి. చిత్తం మహాబలి, వింటున్నాను. కేవలం వినడంతో పని జరగదు సుమా. మా ఈ భవంతిని సుందరీమణులతో నింపు. చిత్తం మహాబలి, తమరి ఆజ్ఞను నేను పాటిస్తాను మహాబలి. ఎక్కడికి పారిపోగలరు? అంధకాసురుడి సైనికుల నుంచి మీరు తప్పించుకోగలరా? దైత్యరాజు ఆజ్ఞాపించారు, సుందరీమణులను ఆయన వద్దకు తీసుకెళ్లాలట. పదండి. పదండి. ఇక పట్టుకోవడమే తరువాయి.
తప్పించుకొని ఎక్కడికి పోగలరు? అంధకాసురుడి సేనాపతిని తప్పించుకోవడం అంత సులభం కాదు తెలుసా? ఏం జరుగుతోంది నారదా? నువ్వుండగా ఈ అనర్థం ఎలా జరుగుతోంది? త్రిమూర్తులే నా ప్రార్థనను త్రోసిపుచ్చరు. అలాంటి నేనే ఈ అత్యాచారం చూడవలసి వస్తోందే. నారాయణ నారాయణ. అంధకాసురుని కామవాంఛైక భయంకర రూపం ధరిస్తోంది. అంధకాసురుడి వినాశము, ఆ నిర్దోషులైన స్త్రీల రక్షణకై నీవేదైనా చెయ్యి నారదా? నారాయణ నారాయణ నారాయణ. ప్రణామం మాత. ఇదేమిటి, ఒంటరిగా ఉన్నారే? ఒంటరిగా ఉండడమే కాదు, అలిగి ఆగ్రహంగా కనిపిస్తున్నారు. శ్రీ మహావిష్ణువు ఎక్కడున్నారు? ఏం చెప్పను నారదా? ఎక్కడున్నారో నాకే తెలియదు. ఆ శ్రీహరి ఉన్నట్టుండి ఎలా అంతర్ధానమయ్యారో నేనెప్పటి నుంచో వేచి ఉన్నాను. అయితే నేను ఆయనకై ఎదురు చూడాలి. ఏ మాత, నేను ఎంతో అవసరమైన పని మీద ఇక్కడికి వచ్చాను. అవసరం లేని పని మీద నీవెప్పుడైనా వస్తావా నారదా? చెప్పరాదు, ఎంతో అవసరమైన నీ ఆ పని ఏమిటో? అంధకాసురుడి అత్యాచారాల వల్ల భూలోకవాసులు తల్లడిల్లిపోతున్నారు. స్త్రీల మానమర్యాదలేవీ కూడా సురక్షితంగా లేవు. మాత, వారిని రక్షించమని విన్నవించ శ్రీ మహావిష్ణువు వద్దకు వచ్చాను. అద్భుతమే, అంతా అద్భుతమే. శివుని స్వేదం నుంచి ఉత్పన్నమై కూడా రాక్షస సంప్రదాయానికి చర్మస్థాయిని చేరాడు. ఇదంతా నమ్మశక్యం కాదు. జన్మజాత గుణాలు సంస్కారగత గుణాలకు లోబడి ఉంటాయి మాత. మరి ఆ పరమేశ్వరుని లీలలు విచిత్రంగా, అవిశ్వసనీయంగా ఉంటాయి. అంధకుడికి ముందు జలంధరుడు కూడా శివతేజం నుంచి ఉత్పన్నమై అసురుల సామ్రాట్టు రూపంలో దేవతలపై, ధర్మాత్ములపై, మానవులపై తక్కువ అత్యాచారాలు చేశాడా? తన రాక్షస ప్రవృత్తి కారణంగానే ఆ పరమేశ్వరునిచే చివరకు అతడు వధించబడ్డాడు. అంధకుడి అంతం కూడా అలాగే అవుతుంది నారదా. ఆ అంధకుడి అత్యాచారాలు, అన్యాయాలు, దుష్కృత్యాలు, సహనశక్తి పరిమితులన్నిటినీ అధిగమించాక అతడు మృత్యువు వాతపడటానికి స్వయంగా పరమేశ్వరుని సన్నిధికి చేరుతాడు. ఓం సర్వభూత మహేశ్వరాయ స్వాహ. ఓం భూతపాలకాలపక్ష స్వాహ. ఓం భస్మప్రియ స్వాహ. ఓం నీలగ్రీవయజ్ఞశ్రేష్ఠ స్వాహ. ఓం దూర్జటే హవ్యవాహ స్వాహ. ఓం సర్వభూత మహేశ్వరాయ స్వాహ. నారాయణ నారాయణ. నాపై కోపగించటం వల్ల ఏ లాభము హాని కలగబోదు దైత్యగురు. తమరు కోపగించడమే అవసరమనుకుంటే కామంతో గుడ్డివాడైన తమ దైత్య శిష్యుడు అంధకునిపై కోపగించండి. అతడు అత్యాచారాల, అన్యాయాల పరిధులను ఉల్లంఘిస్తూనే ఉన్నాడు. నారద, అంధకుడి విషయమేదో తర్వాత చూద్దాం. ముందిది చెప్పు నారద. మా ఆశ్రమంలో నారాయణుని స్మరణ చేసి మా యొక్క పవిత్రతను నాశనం చేసే దుస్సాహసం ఎలా చేశావు? ఈ మాత్రం తెలియదా? నీ విష్ణువు నా శత్రువు, నేనతడి పేరు కూడా వినగొరను. ఇక్కడ నారాయణ అంటూ నీవు చేసిన అపరాధానికి శిక్ష మాత్రం నీవు పొందవలసిందే. తమరు కూడా ఇప్పుడే ఆయన పేరును ఉచ్చరించినట్టున్నారు. అంటే మొట్టమొదట మిమ్మల్నే శిక్షించుకునే ఏర్పాటు చేయండి దైత్యగురు. అలా చేయడానికి మీకు సంకోచం కలిగితే ఈ అపరాధానికి గాను నేను తమని శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాను. ఏమైనా ఆ శ్రీ మహావిష్ణువు జగత్ పరిపాలకుడే. ఆయన ఎప్పుడూ ఎవరికీ కూడా శత్రువు కాదు. కానీ ఆయనకు శత్రువులైన వారికి మాత్రం వినాశము, అంతము నిశ్చయమే. నారదా, మళ్ళీ విన్నవిస్తున్నాను, నేనిక్కడికి తమకు కోపం కలిగించడానికి మాత్రం రాలేదు. అందుచేత
తమరు కోపగించవద్దు. మీరు దైత్య గురువులు. దైత్యులందరూ పతనం చెందకుండా ఆపడం తమకు మొదటి కర్తవ్యము, బాధ్యత కూడా. దైత్య గురువిక్కడ సిద్ధి ప్రాప్తికై యజ్ఞం చేస్తుండగా అక్కడ దైత్యుల అత్యాచారాలు, అన్యాయాలు మితిమీరిపోవడం ఉచితమేనంటారా? నేను మీకు సూచించి సచేతులను చేసి మిమ్మల్ని హెచ్చరిద్దామని ఇక్కడికి వచ్చాను. మీకేది ఉచితమనిపించినా సరే. చివరగా ఒకటే చెప్పదలిచాను. నాపై మీరు చూపుతున్న కోపం వంటి కోపాన్ని గనక మీరు అంధకాసురునిపై చూపితే అది దైత్య జాతికి మంగళదాయకం కాగలదు. నారాయణ నారాయణ. అసుర్ రాజా, తమరి ఆజ్ఞ ప్రకారంగానే నేను నగరంలోని అందమైన సుందరీమణులను తమ ఎదుటకు తెచ్చాను. సేనాపతి, మా ఆజ్ఞను పాటించి ప్రశంసాపాత్రమైన కార్యం చేశావు. ఈ సుందరీమణులు స్వర్గంలోని అప్సరసలకు ఏమాత్రం తీసిపోరు. త్వరలోనే నీకు అసురసేనలో సర్వోన్నత స్థానం ప్రాప్తిస్తుంది. అసుర్ రాజా, మేము నిర్దోషులు, మమ్మల్ని వదిలిపెట్టండి. నేనెప్పుడన్నాను మీరు దోషులని? మా సేనాపతి దోషులను పట్టుకురావడానికేమీ వెళ్ళలేదు. అతడు మాకై సుందరీమణులను తేబోయాడు. నీవు సుందరీమణివి, అందుకే నిన్ను తెచ్చాడు. ఇలా పట్టుకున్నాక ఇక అనుభవించకుండా ఎలా వదులుతాను? మేము అందంగా ఉండడం అనేది మా తప్ప. మమ్మల్ని వెళ్ళనివ్వండి, మమ్మల్ని విడిచిపెట్టండి. లేదు, అలా వీల్లేదు. నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదు. దోషమంతా దేవుడిదే. జరిగేదిదే. మనుష్యుల తప్పులకు దేవుడు దండిస్తాడు. ఆ దేవుడి తప్పులకు కూడా మనుష్యులే శిక్ష పొందుతారు. మమ్మల్ని వెళ్ళనివ్వండి అసుర్ రాజా, మమ్మల్ని వదిలిపెట్టండి. తప్పక వెళ్ళనిస్తాను. విధాత సృష్టించిన సౌందర్యాన్ని పరిశీలించాక తప్పక వెళ్ళనిస్తాను. రండి రండి సుందరీమణులారా, మొదట నా రాజభవంతికి మీరు శోభ చేకూర్చండి. దైత్యరాజా అంధకాసురా, చాలించు కామపూరిత కరాల నృత్యం. నీకీ మాత్రం తెలియదా? నీ దుష్కర్మలు పతనానికి దారితీస్తాయని. ఎవరు నీవు? సర్వశక్తివంతుడైన అంధకాసుడి పనికి అవరోధం కలిగించే దుస్సాహసం ఎలా చేశావు నీవు? నీకు నీ ప్రాణాలపై ఆశ లేదా? నీ మాటలు మితిమీరిపోతున్నాయి అంధకాసురా. నే దైత్య గురువు శుక్రాచార్యుడను. దైత్యులను చెడు మార్గాల నుంచి ఆపడం మా కర్తవ్యము, బాధ్యత కూడా. శుక్రాచార్య, నా పౌత్రుడైన అంధకాసురుడు దైత్యుల సంప్రదాయానుసారమే కార్యాన్ని నిర్వర్తిస్తున్నాడు. సురను సుందరిని అనుభవించడం అనేది దైత్యుల ప్రాచీన సంప్రదాయం. దైత్యగురు, తమరు నా ఇరువురు పుత్రులు హిరణ్యాక్షుణ్ణి, హిరణ్యకశిపుణ్ణి తమ కళ్ళ ఎదుటే నాశనం కానిచ్చారు. హిరణ్యకశిపుని వధకు కారణం విష్ణు భక్తుడైన ఆ ప్రహ్లాదుడే. కాని మీరతన్ని శత్రువులా ప్రవర్తిస్తుంటే ఆపలేదు. నేడు నా పౌత్రుడైన అంధకుడు వరం పొంది అతన్ని ఇక్కడి నుంచి పారద్రోలకపోతే అతడింకా దైత్యులను అవమానిస్తూనే ఉండేవాడు. తమరు పేరుకే దైత్య గురువులు. దైత్యుల హితాన్ని గురించి యోచించడం తమకు చేత కానేలేదు. ఏం చేశారు మీరు దైత్యుల రక్షణకు, సౌభాగ్యానికి? ఇక ముందు మీరేం చేయగలరు? ఏమీ లేదు. తమకు కేవలం పెద్ద పెద్ద మాటలు చెప్పడమే తెలుసు. దైత్యుల ఔన్నత్యంతో తమకు ఏనాడూ సంబంధమే లేదు. ఏమిటి నీవనేది దితి? నేనేమంటున్నానో అదంతా కూడా నిజమే. అది నిజం కాదు దైత్యరాజమాతా దితి, అది నిజం కాదు. నేనన్నదే నిజం. తమకు నమ్మకం కలిగించటానికి నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. అంధకాసురుని రక్షణకు, సౌభాగ్యానికి నా శక్తులన్నీ వినియోగిస్తాను. చింతించకండి దైత్యరాజమాత. దైత్యరాజు మహాబలి అంధకాసురునికి జై! దైత్యరాజమాత దితికి జై! సేనాపతి సేవక,
నేను నీకు సేనలో ఇంకా ఉన్నత పదవిని ఇద్దామనుకున్నాను. అసుర సామ్రాజ్యంలో నీ గౌరవ ప్రతిష్టల్ని పెంచదలిచాను. నీవెందుకు కొరగాకుండా పోయావు? పెద్ద పెద్ద కార్యాలు చేయడం నీ చేత కాదు. అలా అనకండి దైత్యరాజా. ఇంకేమనాలి? నీవు చేసింది చూస్తూ ఉంటే ఇంకేమనాలంటావు? అలా కాకపోతే చెప్పు, ఆ అతిలోక సుందరి ఏమైందంటావు? ఆమెను నీవు నా వద్దకు తీసుకొస్తానని మాట ఇచ్చావు. ఎక్కడుందామె? ఇంతవరకు నీవు తీసుకురాలేదే. ఆమె ఇంకా నా చెంతకు రాలేదెందుచేత? చెప్పు, ఏం చెప్పుతావో నీవు? దైత్యరాజా, అదంతా చేయడానికి సమయం పడుతుంది కదా. నేనెంతగానో కష్టపడి ఆమె వివరాలు తెలుసుకున్నాను. ఎవరామె? ఆమె ఎక్కడుంటుంది? ఆమె హిమాలయాల్లో కైలాస శిఖరంపై ఒక గుహలో నివసిస్తోంది. ఆమె రక్షణకు గాను భయంకర భూత పిశాచాలు నియుక్తులయ్యాయి. ఆమెను పొందటం సులభం కాదు. ఈ కార్యం ఎంతో కఠినమైనది మహారాజా. సేనాపతి సేవక, నేనామెను ఇప్పుడే పొందదలుచుకున్నాను. నేనామెను తప్పక పొంది తీరుతాను. నేను నా అసుర సేనతో పాటుగా కైలాసంపై ఆక్రమణ చేస్తాను. మహాబలి దైత్యరాజు అంధకాసురునికి, 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 మహాబలి దైత్యరాజు అంధకాసురునికి. నంది, మాత, ఆ అంధకాసురుడి సైన్యం కైలాసం వచ్చేస్తోంది. మహాబలి దైత్యరాజు అంధకాసురునికి, 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 మహాబలి దైత్యరాజు అంధకాసురునికి. అటు చూడండి దైత్యరాజా, గుహ బయట ఉన్నది ఆ సుందరియే. ఆమె కోసమే మీరిక్కడికి వచ్చారు. చూడండి దైత్యరాజా, చూడండి.